ఆయన సివిల్ సర్వీసెస్ నుండి ఐఆర్ఎస్ కు ఎంపికైన ఉన్నత ఉద్యోగి. అయితే వైఎస్ జగన్ పిలుపుతో రాజశేఖర రెడ్డిపై ఉన్న గౌరవంతో ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో చింతలపూడి నుండి వైసీపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు. మరి నియోజకవర్గంలోని ప్రజలు మనసులను గెలిచారా? దేశంలోనే అత్యున్నత సివిల్ సర్వీస్ ఉద్యోగం చేస్తున్న చింతలపూడికి చెందిన విఆర్ ఎలీజాను వైసీపీ అధినేత జగన్ తమ పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ జగన్ పిలుపుతో వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న గౌరవంతో ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి 2019లో రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో చింతలపూడి నుండి వైసీపీ టికెట్ ఇచ్చారు జగన్. చింతలపూడికి చెందిన స్థానిక వ్యక్తి ఉన్నత ఉద్యోగి కావడంతో నియోజకవర్గంలోని ప్రజలు కూడా ఎలీజాను భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కర్ర రాజారావుపై 36,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే 2019 నుండి 24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదనేది జగమెరిగిన నగ్న సత్యం. ఈ నేపథ్యంలో చింతలపూడిలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగకపోయినా ఎమ్మెల్యేగా ఎలీజా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే ఎలీజా హయాంలోనే పనులు ప్రారంభమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. అలాగే చింతలపూడి నియోజకవర్గంలో గ్రీన్ హైవేకు సంబంధించిన పనులకు రైతుల నుండి భూసేకరణ లాంటి సమస్యలను చాలా వరకు మాజీ ఎమ్మెల్యే ఎలీజా పరిష్కరించారని తెలుస్తోంది. దీంతో ఎలీజాపై వ్యక్తిగతంగా ప్రజల్లో పాజిటివ్ టాక్ ఉంది. కాకపోతే నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువ. అయితే ఆయన ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి కావడం, ఉన్నత ఉద్యోగం నుండి రావడంతో ఆయనపై సొంత పార్టీ నేతలే వ్యతిరేకత పెంచుకున్నారు. దాంతో లేనిపోని ఆరోపణలు చేసిన సొంత పార్టీ వ్యక్తులే ఎలీజాపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో చింతలపూడి వైసీపీ ఇన్ఛార్జిగా మరో వ్యక్తిని ప్రకటించడం ఎలీజాను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఈ నేపథ్యంలోనే పార్టీ నుండి ఆయనను పొమ్మనలేక పొగబెట్టారనే ప్రచారం ఉంది. అయితే జగన్ ను నమ్మి ఉన్నత స్థాయి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దొరుకుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎలీజా చివరికి భంగపడ్డారు. అంతేకాదు జగన్ చేసిన వివిధ సర్వేల్లో ఎలీజా వెనుకబడ్డారనే ప్రచారం జరగడంతో ఆయన రాజకీయ భవిష్యత్పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో 2024లో ఎలీజాకు టికెట్ రాదని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేయడంతో ఆయనే వైసీపీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం గతేడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఏదేమైనా ఎలీజా సివిల్ సర్వీస్ ఉద్యోగాన్ని వదిలి కుళ్ళు రాజకీయాల్లోకి వచ్చి తన విలువైన సమయాన్ని వృధా చేసుకుని తన గౌరవాన్ని పోగొట్టుకున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది.
ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టి తప్పు చేశారా? జగన్ని నమ్మి ఆయన మోసపోయారా? వైఎస్ఆర్ పై ఉన్న అభిమానంతో వైసీపీలోకి చేరి తన గౌరవాన్ని పోగొట్టుకున్నారా? కుల రాజకీయాలకు వర్గపోరుకు ఎలిజా బలయ్యారా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ అధినేత జగన్ పిలుపుతో వైఎస్ఆర్ పై ఉన్న అభిమానంతో తన ఉన్నత స్థాయి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు మాజీ ఎమ్మెల్యే ఎలిజా. అనుకున్నట్టే వైసీపీ టికెట్ పై చింతలపూడి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన ఎలిజా జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించారు. గత ప్రభుత్వంలో జగన్ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎలిజా ఆశలు చిగురించలేక చివరికి భంగపడ్డారు. ఇదిలా ఉంటే ఎలిజా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు అంతా తానే అన్నట్టు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించేవారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన టికెట్ల దగ్గర నుంచి సెటిల్మెంట్లు, పోలీస్ స్టేషన్ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఎలిజా సోదరుడే ముందుండి నడిపించేవారని నియోజకవర్గ ప్రజలు చెబుతుంటారు. అంతేకాదు జగన్ చేసిన వివిధ సర్వేల్లో ఎలిజా వెనుకబడ్డారనే ప్రచారం జరగడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఎలిజా వ్యవహారం స్థానిక వైసీపీ నాయకులకు రుచించలేదు. పైగా గ్రూప్ రాజకీయాలు, కుల రాజకీయాలకు చింతలపూడి పెట్టింది పేరు. దీంతో 2024లో ఎలిజాకు టికెట్ రాదని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేసింది. ఎలిజాకు టికెట్ ఇస్తే పార్టీకి పనిచేయలేమని స్థానిక నాయకులు జగన్ కు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్ కార్నర్ గా ఉండే ఎలిజా వైసీపీ కుంపట్ల రాజకీయాలను జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎలిజాను కాదని వైఎస్ జగన్ చింతలపూడి అభ్యర్థిగా ఖమ్మం విజయరాజును ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీకి జగన్ కి గుడ్ బై చెప్పారు. అనంతరం ఏపీ సిపిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎలిజా కాంగ్రెస్ పార్టీ తరపున చింతలపూడి నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఏదేమైనా ఎలిజా సివిల్ సర్వీస్ ఉద్యోగాన్ని వదిలేసి కుల రాజకీయాల్లోకి వచ్చి తన విలువైన సమయాన్ని వృధా చేసుకుని తన గౌరవాన్ని పోగొట్టుకున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. అంతేకాదు జగన్ పిలుపుతో రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో వైసీపీలో చేరడం మొదటి తప్పైతే గతంలో తండ్రి కొడుకుల వల్ల ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జైలుకి వెళ్లిన ఘటనలు చూసి కూడా అత్యున్నత సివిల్ సర్వీస్ ఉద్యోగాన్ని వదిలి జగన్ పార్టీలో చేరడం మరో తప్పని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.